అందరికీ నమస్తే. ఏపీ రాజకీయాలు రోజు రోజుకి కొత్త కొత్త మలుపులు తీసుకుంటూ ఉన్నాయి. దీంట్లో వాదాలు, అభివాదాలు అనేది ఒక సెక్షన్ అయితే, అరెస్టులు వాటికి సంబంధించి అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పిన ప్రెస్ మీట్లు ఇవి మరో సెక్షన్లో కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే గత 2 రోజుల కిందట పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేశారు. ప్రముఖ సినీ నటుడు ఆయన. రచయితగా ఉన్నాడు, డైరెక్టర్గా పనిచేశారు. చాలా మంచి సినిమాలు కూడా తీసి సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చినటువంటి సినిమాలు కూడా తీసినటువంటి వ్యక్తి, రాసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా తన రాజకీయ ప్రస్థానాన్ని ఒక కొత్త కోణంలో చూపించుకుంటూ వచ్చారనమాట. ఈ రాజకీయ ప్రస్థానం ఎలా జరిగింది అని అంటే, సుమారుగా ఎగ్జాంపుల్గా పీఆర్పీ పార్టీ పెట్టక ముందు టీడీపీ పార్టీలో తను కొద్ది రోజుల పాటు ఉన్నారు. టీడీపీ పార్టీ నుండి తర్వాత పీఆర్పీ పార్టీకి వచ్చారు. పీఆర్పీ పార్టీ అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారో, చిరంజీవి గారు స్థాపించినటువంటి పార్టీలో ఉండి అప్పుడు చిరంజీవి గారితో తను కలిసినప్పుడు కానీ అప్పుడు మాట్లాడిన సందర్భాల్లో చిరంజీవి గారిని ఎప్పటికీ నేను వదలను, పీఆర్పీ పార్టీలోనే నేను ఎప్పుడు ఉంటానని చెప్పి తనతో పాటు కొద్ది రోజులు ట్రావెల్ కూడా చేశారు. ఆ తర్వాత కూడా మళ్ళీ కొద్ది రోజులు సైలెంట్ అయ్యి మళ్ళీ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం అయితే మనం చూసాం. సరే, వైఎస్ఆర్సీపీ పార్టీకి రాకముందు వరకు పోసాని కృష్ణమురళి గారు మంచి మంచి సినిమాలు తీశారు. మంచి మంచి కథలు రాశారు. మంచి మంచి మెసేజ్లు ఇచ్చుకున్నటువంటి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు లాంటివి తను చిత్రీకరించినవి చాలా ఉన్నాయి. సమాజాన్ని ఎలా బాగు చేయాలి, సమాజంలో జరుగుతున్నటువంటి తప్పులేంటి, అందులో జరుగుతున్నటువంటి అవకతవకలు ఏంటి. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ఆపరేషన్ దుర్యోధన, శ్రీకాంత్ గారు నటించినటువంటి సినిమా. రాజకీయాలు ఎలా ఉంటాయి, రాజకీయ నాయకులు ఎలా మారుతారు, వాళ్ళ ప్రస్తావన ఎలాంటిది. అలానే తర్వాత సంబంధించి ఒక చెరువుకు సంబంధించినటువంటి సినిమా కూడా తను తీసిన విషయం మనందరికీ తెలిసింది. ఏంటంటే చెరువు లేకుండానే దానికి పర్మిషన్లు ఎలా తీసుకొచ్చారు. అలాంటి సంబంధించినటువంటి ఓరియంటెడ్ సినిమాలు కూడా, ఎందుకంటే కంప్లీట్గా అక్కడ ఎటువంటి ఇది కూడా లేకుండా, ఒక చెరువు లేదు, ఏమీ లేదు, కానీ దానికి సంబంధించి అధికారులు విజిట్ చేసినట్టుగాను, వాళ్ళు దానికి పర్మిషన్లు ఇచ్చినట్టుగాను, తర్వాత తనే నా చెరువు పోయింది, నా చెరువు దొంగలెత్తుకెళ్ళిపోయారని చెప్పి సినిమాలో కంప్లైంట్ చేసిన పరిస్థితి. ఇలాంటివి చాలా జనాలు ఆలోచింపదగ్గేలాగా, అలానే ప్రభుత్వాలు ఎలా పనిచేస్తున్నాయి, ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎలా పనిచేస్తున్నారు, ఇలాంటి సినిమాలన్నీ చిత్రీకరించుకుంటూ వచ్చారన్నమాట. ఆయన మరి ఎందుకు 2019లో ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారో, చేరిన తర్వాత ఆయన భాష ధోరణి కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన వ్యక్తిగత దోషణలు కానీ, తప్పులు అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి. చిన్న పెద్ద తెలిసి తెలవక జరిగిన విషయం అందరి జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది. కానీ పర్టికులర్గా వాంటెడ్లీ టార్గెట్ చేయడం. ఈ టార్గెట్ చేయడం ఏంటి, అసలు ఇది ఎందుకు జరిగింది అని అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ విశ్లేషకులు, సీనియర్ రాజకీయ నాయకులు, ఎగ్జాంపుల్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు లాంటి పెద్ద నాయకులందరూ మాట్లాడుకుంటున్న విషయం ఏంటంటే, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పి పొందడం కోసం మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారి వీక్నెస్ పాయింట్ ఏంటి అని అంటే, అతని ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో అతన్ని దూషించడము, అతన్ని పర్సనల్గా టార్గెట్ చేయడము, అలాంటి మాటలు మాట్లాడితే జగన్ గారికి ఒక ఆనందం క్రియేట్ అవుతుంది. ఆ ఆనందంలో వీళ్ళకి కావాల్సిన పదవుల్ని వీళ్ళు తెచ్చుకునే ప్రయత్నంలో వాంటెడ్లీ టార్గెట్ చేసి తిట్టినవే తప్ప ఎవరు వ్యక్తిగత దూషణలు కావు అని చెప్పి కొంతమంది సీనియర్ నాయకులు చెప్తున్నారు. మరి రాజకీయ విశ్లేషకులు దీనిపైన ఎలా మాట్లాడుతున్నారు అని అంటే, లేదండి ఖచ్చితంగా ఇది టార్గెట్ చేసినట్టుగానే మాట్లాడుతున్న అంశాలు మనకు చాలా ఉన్నాయి. ఎందుకనంటే గతంలో 2017లో జరిగినటువంటి వైసీపీ ప్లీనరీలో రోజా గారు మాట్లాడే ముందు మీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటే, ఉండవల్లి వెంకటేశ్వరరావు గారు అనుకుంటా, ఐ థింక్ సబ్జెక్టివ్ కరెక్షన్ అంటే నేమ్ ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు, అతను చెప్పారమ్మ డైరెక్ట్ ఏంది, రోజా గారు మాట్లాడుతున్న టైంలో ఆయన వచ్చి తిట్టమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి తిట్టమంటున్నారు. అంటే ఇలాంటి అంశాలని పర్టికులర్గా ఎందుకు అని అంటే, ఒక ప్లేనరీలో అంతమంది ప్రజల ముందట సభ జరుగుతున్న టైంలో, అది మీడియాలో కూడా అప్పుడు వచ్చింది, లైవ్లో డైరెక్ట్ వచ్చేసింది. అది ఎందుకనంటే ఆఫ్ మైక్ ఏం చెప్పలేదు, వాళ్ళు ఆన్ మైకే చెప్పారు. రోజా గారు ఇంకా మాట్లాడడానికి ఇలా పోడియం దగ్గరకు వచ్చారు. పోడియం దగ్గరకు వచ్చి తన స్పీచ్ మొదలుపెట్టే సమయంలోనే ఆయన వెనక నుండి వచ్చి ఇట్లా తిట్టమని చెప్తున్నారమ్మా, ఇట్లా చంద్రబాబు నాయుడు గారిని జాగ్రత్తగా చూసుకొని తిట్టండి అని చెప్పి ఆయన చెప్పిన అంశం అనమాట. ఎందుకంటే అప్పుడు ప్లేనరీలో సంబంధించి ఆ కంప్లీట్ వీడియో ఏదైతే ఉందో 2017, మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు, 2017 వైసీపీ ప్లేనర్లో రోజా గారు మాట్లాడే ముందు జరిగినటువంటి సంభాషణ ఇది. అది ఆన్ పోడియం, ఆన్ కెమెరాస్. అంటే అక్కడ ఏంటి, అసలు ప్రత్యర్థిని తిడితేనే లబ్ధి జరుగుతుందా, వాళ్ళు పర్సనల్గా టార్గెట్ చేస్తేనే లబ్ధి జరుగుతుందా? ఎందుకనంటే అతను రాజకీయ ప్రస్తావన మొత్తం చూసుకునేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి డే 1 నుంచి సహకరించినటువంటి అధికారులు కానీ, లీడర్లు కానీ అందరూ జైలు పాలైన వాళ్ళే. ఇప్పుడు ఎందుకంటే గతంలో వీళ్ళందరూ కూడా టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు, కొంతమంది టీడీపీ ప్రభుత్వంలో ఉన్నారు, ఆ తర్వాత మళ్ళీ వైసీపీకి మారారు. మారేటప్పుడు జరిగినటువంటి ఘటనలు ఎలాంటివి. ఇప్పుడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు 2004లో కూడా తను ప్రభుత్వంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అక్రమాలకి వాటికి కూడా చాలా మంది బాధితులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
మీరు ఎగ్జాంపుల్గా చూసుకున్నట్టయితే 2004లో జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించిన వాళ్ళందరికీ కూడా జైలు శిక్షలు పడ్డాయి, వాళ్ళ వ్యక్తిగతంగా కోల్పోయారు. సో ఇలాంటివన్నీ జరిగాయి. అంటే ఎంతసేపు తన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, సో అతని వీక్నెస్ పాయింట్ ఏంటి అనేది ఈ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది లీడర్లు బాగా అర్థం చేసుకోగలిగారు. సో ఈ కోణంలో పర్టికులర్గా ఏ మీటింగ్లోనైనా సరే లేదా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అవకతవకల గురించి ఏ నాయకుడు కానీ ఏ జర్నలిస్ట్ కానీ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన పరిస్థితి కనబడిన రోజు దానికి ప్రత్యర్థిగా ఉన్నటువంటి వీళ్ళు ఎవరైతే అప్పటికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన టీంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ మీద వ్యక్తిగత దాడి చేయడం, వ్యక్తిగతంగా అంటే మాటలతో వెళ్ళి ఫిజికల్గా వెళ్ళి కొట్టారు అని అంటే కొన్ని సందర్భాలు అవి కూడా జరిగాయి. కానీ పెద్ద నాయకుల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారిని లేదా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని అని అంటే కొట్టే పరిస్థితి ఉండదు కాబట్టి ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ మీట్ల ముందా కంప్లీట్గా ఎంత దిగజారుడు మాటలంటే వాళ్ళ పర్సనల్గా టార్గెట్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పర్సనల్గా టార్గెట్ చేయడం, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని పర్సనల్గా టార్గెట్ చేయడం, వాళ్ళ పిల్లల పుట్టుగుల్ని కూడా టార్గెట్ చేసే పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే గతంలో ఎవరైతే పోసాని కృష్ణమురళి గారు ఉన్నారో ఆయన సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రిపోర్టర్లకి వాళ్ళకు కూడా ఒక వాగ్వాదం జరిగింది ఆ ప్రెస్ మీట్లో. ఎందుకనంటే వ్యక్తిగత దూషణలు ఎలా చేశారనంటే ఎగ్జాంపుల్గా పవన్ కళ్యాణ్ గారి విషయంకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన కొన్ని మాటలు మీరు కావాలంటే మీకు వీడియో కూడా నేను పెట్టే ప్రయత్నం చేస్తాను, ఒకసారి మీరు చూడండి. నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? ఎందుకనంటే మీరు షూటింగ్కి వెళ్ళేటప్పుడు మీ భార్య మీ ఇంట్లో పని వాళ్ళతో ఉన్నారంట కదా, ఆ పిల్లలు కూడా మీకు పుట్టలేదంట కదా. ఈ అంశం మీద రిపోర్టర్లు కూడా దాన్ని ఖండించారు. సో అలా ఎలా మాట్లాడతారండి అని మీరు మాట్లాడినప్పుడు ఎవరైతే అలా అడిగారో అతనికి డైరెక్ట్గా టార్గెట్ చేసి నువ్వు పవన్ కళ్యాణ్ మనిషివా, నువ్వు ఎందుకు ఎట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి తిరిగి రివర్స్ అయిన పరిస్థితి చూసాం. కొన్ని సందర్భాల్లో లోకేష్ గారి గురించి సో బాడీ షేమింగ్ విషయం అనేది మాట్లాడుకుంటూ వస్తూనే ఇలాంటి విషయాలు కూడా వ్యక్తిగత దోషాలు కూడా, ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు, మన ఇంట్లో వాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసము ఇలాంటి ప్రయత్నాలు చేశారో వాళ్ళందరూ కటకటాలు పాలవుతున్న పరిస్థితి అయితే మనందరము చూస్తున్నాం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలరు. సో ఇప్పుడు పోసాని గారు భార్యకి ఫోన్ చేశారు, ఫోన్ చేసి మాట్లాడారు, అమ్మ మేమందరం ఉన్నాము, మీరు ఇబ్బంది పడకండి, బాధపడకండి అని. కానీ అదే పోసాని కృష్ణమురళి గారు గత కొద్ది రోజుల కిందట వైసీపీ పార్టీకే కాదు నేను రాజకీయాలకే గుడ్ బై చెప్తున్నాను, నాకు రాజకీయాలకే సంబంధం లేదు, నేను ఇంకా ఏ పార్టీకి సంబంధించి నేను మాట్లాడిన అంశాన్ని కూడా తను ప్రెస్ మీట్ పెట్టి ఇది నా వ్యక్తిగత నిర్ణయం అని కూడా తను చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు తను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను, రాజకీయాల నుంచి నేను తప్పుకున్నాను అని చెప్పినాక కూడా వైసీపీ పార్టీ వాళ్ళే వాళ్ళకి అడ్వకేట్ని ఏర్పాటు చేయడం కానీ, ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన ప్రస్తుతానికి ఎవరైతే పోసాని గారు ఉన్నారో ఆయన అడ్వకేట్ గారు. సో ఈ పరిస్థితి అంతా చూడండి ఎలా తీసుకెళ్తున్నారు, ఎలా ముందుకెళ్తుంది. సో ఎందుకనంటే ఒకటే ధోరణి, ఎంతసేపు తిట్టాలి, ఎంతసేపు ఇంకోటి చేయాలి ఇలా చేసిన ప్రతి ఒక్కరి మీద కూడా ఇది తప్పు. ఎందుకనంటే రాజకీయంగా మీరు మాట్లాడాలి అనుకుంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఇన్ ఫ్యూచర్ కానీ వాళ్ళు చేస్తున్న తప్పులను చూపించండి, వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్లు చేయకండి. ఎందుకంటే ఫ్యామిలీని మనకి ఫ్యామిలీలు ఉంటారు, మనం కూడా ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు లేదా మన పిల్లల గురించో మన ఫ్యామిలీలు మన ఇంట్లో ఉన్న ఆడవారి గురించో మాట్లాడే విధానం ఉంటుంది. ఎందుకనంటే మనం ఎలా మాటలు వదులుతామో అటువైపు నుంచి కూడా మాటలు అలాగే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పోసాని కృష్ణమురళి గారు పీఆర్పీలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి దూషణలు ఎక్కడ మనం చూడలేదు. అప్పుడు కూడా సందేశాత్మకమైన చిత్రాలు తీయడం కానీ అవి రాయడం కానీ అవి డైరెక్ట్ చేయడం కానీ అలాంటి పాత్ర ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి గారు సడన్ గా ఎందుకు 2019 తర్వాత ఇలాంటి వైఖరి వచ్చింది లేదా ఇలాంటి కోణంలో తీసుకొచ్చారు అని అంటే మరి అది స్క్రిప్ట్ వచ్చిందా లేదా పోసాని కృష్ణమురళి గారి వ్యక్తిగతమా అని అంటే ఇందులో రెండు రకాలు ఉన్నాయి. మళ్ళీ ఎందుకు అని అంటే చాలా మంది వైఎస్ఆర్సీపీ పార్టీ విడిచి బయటకు వచ్చినటువంటి వారు, ఎగ్జాంపుల్ వాసిరెడ్డి పద్మ గారు ఉన్నారు, ఆమె మాట్లాడినప్పుడు కూడా చెప్పారు ఏంటంటే మాకు స్క్రిప్ట్ వస్తుందండి, మేము ఏం మాట్లాడాలో ఆ స్క్రిప్ట్ మాకు వచ్చిన తర్వాత ఆ స్క్రిప్ట్ని బేస్ చేసుకునే మేము మాట్లాడతాం. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు హ్యూమన్ టాపికింగ్ గురించి మాట్లాడినప్పుడంతా ఈమె వచ్చి కంప్లైంట్ చేసే విధానం మనం చూసాం. కానీ పర్టికులర్గా ఏ అంశం అయితే మాట్లాడారో దాని మీద ఎటువంటి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి లేదు, ఆ అంశాన్ని కట్టడి చేసే పరిస్థితి కూడా లేదు. అంటే 2019లో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటి నుంచి ఆయన మెప్పు పొందాలి, ఆయనకి చాలా సన్నిహితంగా మనం ఉండేలా ప్రయత్నం చేయాలి, మనకి పదవులు కావాలంటే అవి తీసుకురావాలి అని అంటే వీళ్ళు, ఎందుకంటే పోసాని కృష్ణమురళి గారు గత కొన్నిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోకి వెళ్ళి మరి వీళ్ళని దూషించిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత ఆయనకి సినిమాటోగ్రాఫర్కి సంబంధించిన కార్పొరేషన్ దేనికో పదవి కూడా వచ్చింది ఆయన, సబ్జెక్టు కరెక్షన్, ఎందుకంటే అది ఎగ్జాక్ట్లీ నాకు ఆ పదవి గుర్తులేదు. కానీ అలాంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే కేవలం పదవి కోసము ఇంత దిగజారిపోవాలా?
ఇప్పుడున్న చాలా మంది పరిస్థితి ఎలా ఉంది అని అంటే, అప్పట్లో ఎలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి వాళ్ళ సొంత బంధువులకు సంబంధించి కానీ వాళ్ళ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఓ పెళ్లిళ్ళకి పిల్లాలి లేదా ఓ పేరెంటాలకు పిల్లాలంటే కూడా సిగ్గుపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి పిలిస్తే వీళ్ళు ఆడిన మాటలు అవన్నీ గుర్తొచ్చి లేదా ఇంకోరు పక్కన కూర్చొని డిస్కస్ చేస్తే, ఎందుకంటే ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు మనం అందరం ఒక ఫంక్షన్లో ఉన్నా ఎక్కడున్నా సార్ అరే పలానా వాళ్ళు వచ్చారని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అది పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా కూడా ఉంటుంది. సో ఎక్కడ మనకు పరువు తక్కువ జరుగుతుంది, ఎక్కడ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి పెళ్లిళ్ళు కూడా పిలవనటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. మరి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో పోసాని కృష్ణమురళి గారు చేసిన అంశం ఏంటి, అసలు దీనికి సంబంధించి ఎలా ఉంది అని అంటే, ఈయన మీద అరౌండ్ ఐ థింక్ 16-17 కేసులు నమోదైనట్టు చెప్తున్నారు. సో ఈ కేసులకు సంబంధించి కూడా వ్యక్తిగత దూషణలు కానీ, ఈయన చేసినటువంటి అభియోగాలు కానీ, ఈయన మాట్లాడినటువంటి మాటలపైన కానీ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి బెయిల్ తీసుకొస్తారా సుధాకర్ రెడ్డి గారు అంటే, ఆయన పాపం ప్రయత్నాలు అన్ని చేసినప్పటికీ బెయిల్ రాలేదు, 14 రోజులు రిమాండ్ చేశారు. సో సుధాకర్ రెడ్డి గారు కూడా ప్రెస్ ముందు మాట్లాడుతున్నప్పుడు కొన్ని అంశాలు పర్టికులర్గా మా జగన్ అన్నని మేము కాపాడుకుంటాం, మా పార్టీని మేము కాపాడుకుంటాం. సార్ మీరు ఒక అడ్వకేట్ గారు, సార్ మీరు మాట్లాడేటప్పుడు ఒక అడ్వకేట్ గారు ఎలా మాట్లాడాలి, వాదనలు ఎలా జరిగాయి లోపల, లేదా ఏ అంశం మీద కేసులు పెట్టారు, ఏ సెక్షన్ల గురించి పెట్టారు, అలాంటివి మాట్లాడండి సార్. సో రేపొద్దున రాబోయే వాళ్ళు కూడా ఒక ఇన్స్పైర్గా ఉంటారు మీరు అందరూ. సో ఇలాంటి మాటలు మాట్లాడి అసలు ఏం చెప్పాలనుకున్నారు? సో గతంలో జరిగిన తప్పుని ఇంకా దాన్ని కొనసాగింపే చేస్తున్నారు తప్ప ఎప్పుడు కూడా తప్పు జరిగింది అనే అంశాన్ని అయితే ఎక్కడ ప్రస్తావించినట్టయితే కనిపించట్లేదు. సో ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే ఒక్క పోసాని కృష్ణమురళి గారే కాదు, ఈ అంశానికి సంబంధించి రకరకాలుగా, ఎందుకనంటే ఉన్నటువంటి లీడర్లు, అప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు, వ్యక్తిగతంగా దూషించినటువంటి వాళ్ళు, సోషల్ మీడియాలో వైరల్ చేసిన టాపిక్స్ లాంటివి. ఎందుకంటే చాలా పోస్టులు, ఒక పోస్ట్ తయారు చేసి పెట్టినప్పుడు కూడా దాంట్లో ఎంత అసభ్యకరంగా అంటే కొన్ని మనం చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఏం చెప్పాలనుకుంటున్నాం, ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాం? కేవలం వ్యక్తిగత దూషణల గురించేనా, లేదా మన రాష్ట్ర భవిష్యత్తు ఇట్లా ఉంది, మన రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉంది అనే అంశం గురించి చెప్పిన మాట్లాడిన పరిస్థితి అయితే చూసాం. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడతాను. సార్ మీరు ఒక ఎమ్మెల్యే, ఒక పార్టీకి అధినేత, మీరు ఒక ఎమ్మెల్యే, మీరు ఎక్కడి నుంచి అయినా వాటికి సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్తే నా మైక్ కట్ చేస్తారు, అవి చేస్తారు. మీరు ముందే ఎందుకు అది డిసైడ్ అవుతున్నారు? వెళ్ళండి, ఓ 2-3 సార్లు చూడండి. అదే పరిస్థితి జరిగితే ప్రజలు మీకు ఎలా అయితే 150 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం చేశారు, రేపొద్దున కూటమి కూడా అదే పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది కదా. మీరు ముందైతే మీ గొంతు విప్పే ప్రయత్నం అయితే చేయండి. అదేం లేకుండా డైరెక్ట్ ఎలాంటి డెసిషన్లు తీసుకోవడం వల్ల ఇప్పుడు ఎవరైతే గతంలో ఎంపీగా ఉన్నట్టు గోరంట్ల మాధవ్ గారిని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి చూస్తున్నాం. ఎందుకనంటే ఏం చెప్తున్నారు, మీరు లీడర్లుగా ఉండి ఎంతసేపు వాళ్ళ పిల్లల గురించి, లేదా వాళ్ళ భార్యల గురించి, లేదా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి ఈ మాట్లాడడం ఒక్కటేనా? కేవలం పదవుల కోసమే ఇవన్నీ చేశారా అనే అంశాన్ని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి పోసాని కృష్ణమురళి గారికి అయితే 14 రోజులు రిమాండ్ అయితే విధించిన మనకు తెలిసిన విషయమే. అయితే నెక్స్ట్ ఎవరు కాబోతున్నారు? దీనికి సంబంధించి వైసీపీ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటల్లో ఇదంతా ఏమంటారు కుట్రపూరితంగా చేస్తున్నారు, ఈ కేసులన్నీ కుట్రపూరితంగా వస్తున్నాయి. ఎందుకంటే సుధాకర్ గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పిన విషయం ఏంటంటే, డైరెక్ట్గా ప్రభుత్వమే కేసులు పెడుతుంది. ప్రభుత్వం కేసులు పెట్టినట్టయితే లేదా ప్రభుత్వం నుంచి ఉన్నట్టయితే అదంతా క్లియర్గా ఉంటుంది కదా సార్. మీకు తెలియని విషయం ఏముంది? ఎక్కడో అనంతపూర్లోనో, అన్నమయ్య జిల్లాలోనో ఒక మారుమూల నుంచి ఒక పోలీస్ స్టేషన్ నుంచి కేసు రావాల్సిన పరిస్థితి లేదు కదా. సో ఈ అంశాలన్నీ చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఎప్పటికప్పుడు మనం చూసుకోవాల్సిన విషయం అయితే ఉంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పోసాని గారికి అయితే 14 రోజులు రిమాండ్ అయితే విధించడం జరిగింది. థ్యాంక్ యూ.